హలో అండి, అందరికీ నమస్తే. గుడ్ మార్నింగ్. నేను మీ శ్రీనివాస్ని. న్యూస్ అనాలిసిస్ వీడియోకి స్వాగతం. చివరి వరకు చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి. నా రిక్వెస్ట్ అదే, నేను రోజు చెప్పేది అదే. మన ఛానల్ కంటెంట్ ఏ విధంగా ఉంటుంది అనడానికి ఈ వీడియో, న్యూస్ పేపర్ అనాలిసిస్ వీడియో కీలకం. ఇది చూసిన తర్వాత మీరు ఇంకో 4-5 వీడియోలు శాంపిల్ చూసి కొత్త వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ముఖ్యంగా ఒక బాధాకరమైన విషయం ఏంటంటే, నాకు తెలిసినంత వరకు మన దేశంలో పాటలకు అమ్మ జానకమ్మ. సో ఆమె గొంతే ఒక ప్రయోగశాల. అంటే వాయిస్ మార్చి చిన్నపిల్లలాగా, పెద్దోళ్ళలాగా, అంటే ఆమె పాటలన్నీ కూడా ప్రయోగశాల అనమాట. చాలా ఎక్స్పెరిమెంటల్గా పాడతారు, అన్నీ కూడా సక్సెస్ అవుతాయి. సో ఆమె నిన్న తుది శ్వాస విడిచారు. శ్వాస సంబంధ సమస్యలతో కర్ణాటకలోని మైసూరులో ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో వారం రోజులుగా ఆమె చికిత్స తీసుకుంటున్నారు. సో నిన్న రాత్రి మరణించినట్టు ఆమె మనవరాలు అప్సర వెల్లడించారు. సో దివికేగిన స్వర సామ్రాజ్ఞి ప్రఖ్యాత గాయని ఎస్ జానకి అనారోగ్యంతో కన్నుమూత. మూగబోయిన సినీ ప్రపంచం. మైసూరులో అంత్యక్రియలకు ఏర్పాట్లు. సో ఆమె పాడిన ప్రతి పాట కూడా మనకు అమృతంలాగానే ఉంటుంది. ఇంకా సో చాలామంది అంటే మ్యూజిక్ సెన్స్ బాగా ఉన్నవాళ్ళు, ఒక జనరేషన్ వాళ్ళు, కొన్ని జనరేషన్ వాళ్ళకి కాస్త ఈవినింగ్ అయ్యేసరికి బాగా విపరీతమైన ప్రెజర్ ఉంది, రిలాక్స్ అవ్వాలి అనుకున్నప్పుడు జానకమ్మ పాటలు లేదంటే బాలు గారి పాటలు, ఈ పాటలు పెట్టుకొని సేద తీరేవారు. చాలా ప్రశాంతంగా మొత్తం ఒక 4-5 పాటలు వినేసరికి మొత్తం అన్నీ మర్చిపోయి కొత్త ప్రపంచానికి వెళ్ళేవాళ్ళు. అటువంటి కొత్త ప్రపంచానికి తీసుకువెళ్ళగల దిట్ట. సో ఆమె మరణించడం సంగీత ప్రియుల్ని శోకసంద్రంలో ముంచేశారు. సో అది అన్ని పత్రికల్లో కూడా వేశారండి. ఆ తీపి ఇక జ్ఞాపకమే దిగ్గజ గాయని ఎస్ జానకి అస్తమయం అని దీనిలోను, అలాగే సాక్షిలో కూడా దివికేగిన దివ్యస్వరం తెలుగు పాటకు అమ్మ జానకమ్మ ఇక లేరు. ఆమె గొంతు సన్నాయితో పోటీ పడింది. ఆమె స్వరం పసి పాపలా కేరింతలాడింది. ఆమె పలుకు ముదిమి వలె చిలికి వణికింది. ఆమెది మాయా స్వరపేటిక, ఆమెది గాన చమత్కార వాహిక. హుషారు పాటల్లో ఆమె మీసాలు లేని కిషోర్ కుమార్, లాలి పాటల్లో అమ్మ, విరహంలో ప్రియురాలు, వాదార్పులో స్నేహితురాలు, అన్నీ ఆమె ఒక్కతే. 48,000కు పైగా పాటలు, 20 భాషలు, 6 దశాబ్దాలు. చూడండి, ఆమె సాక్షిలో బాగా రాశారు. సో ఇట్లా ఆమె గురించి అన్నింటిలో రాసిన తర్వాత పవన్ కళ్యాణ్ గారి కుడి భుజానికి శస్త్రచికిత్స జరిగిందండి. ముంబైలోని కోకిలాబెన్ ధీరుభాయ్ అంబానీ ఆసుపత్రిలో శనివారం ఈ శస్త్రచికిత్స 3.5 గంటల పాటు జరిగింది. విజయవంతంగా పూర్తయింది. కొన్ని రోజుల విశ్రాంతి తర్వాత ఆయన మళ్ళీ కోలుకొని వస్తారు. ఆయన గతంలో సినిమాల్లో ఉన్నప్పుడు ఓన్గా కొన్ని రిస్కీ ఫీట్లు చేసేవాళ్ళు అనమాట. సో తమ్ముడు లాంటి సినిమాలో చూడండి, ఓన్గా రిస్కీ ఫీట్లు చేసేవాళ్ళు. ఆయన సినిమాల్లోకి వచ్చిన కొత్తలో చాలా ఓన్గా చేశారు, డూప్స్ ఏమీ లేకుండా. సో ఆ ఎఫెక్ట్ ఇప్పుడు ఆయనకు తెలుస్తుంది అని ఇటీవల ఆయన ఒక మీటింగ్లో కూడా చెప్పారు. సో కుడిభుజానికి శస్త్రచికిత్స నిన్న జరిగింది. ఇక ఇప్పుడు ప్రస్తుతం సర్ ప్రక్రియ జరుగుతోంది కదా. సో సర్ ప్రక్రియ ముగిసిన వెంటనే స్థానిక సంస్థల ఎన్నికలకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. కూటమి పార్టీల నేతలు సోషల్ మీడియా వేదికగా ప్రజలకు వాస్తవాలు వివరిస్తే గొడ్డలి పార్టీ నేతల నోళ్లకు తాళాలు పడతాయి. సమాజంలో విధ్వంసాన్ని ప్రేరేపిస్తున్న వారిపై ప్రభుత్వ పరంగా చర్యలు తీసుకుంటాం. 15న కూటమి పార్టీల సమన్వయ కమిటీ భేటీ. ప్రభుత్వంపై ప్రజల్లో సంతృప్తి ఉన్న కొందరు ఎమ్మెల్యేలపై అసంతృప్తి. వీడియో కాన్ఫరెన్స్లో తెదేపా నేతలతో ముఖ్యమంత్రి చంద్రబాబు. ఓటర్ జాబితాల ప్రత్యేక సమగ్ర సవరణ పూర్తయిన వెంటనే సెప్టెంబర్ నెలాఖరులో లేదా అక్టోబర్లో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహిస్తామని, పార్టీ శ్రేణులు సిద్ధంగా ఉండాలని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. కూటమి పార్టీల రాష్ట్ర స్థాయి సమన్వయ కమిటీ సమావేశాన్ని ఈ నెల 15న నిర్వహించాలని నిర్ణయించారు. జోనల్, జిల్లా, నియోజకవర్గ, మండల స్థాయిలోనూ సమన్వయ సమావేశాలు జరగాలని సూచించారు. పార్టీ ఇన్ఛార్జీలు లేని నియోజకవర్గాలకు త్వరలో కమిటీలను ఇస్తామని, కొత్త వారు కూడా కూటమి శ్రేణులతో కలిపి నడవాలని తెలిపారు. సో రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని నియోజకవర్గాలకు, అంటే ఎక్కడైతే బీజేపీ ఎమ్మెల్యేలు, జనసేన ఎమ్మెల్యేలు ఉన్నారో అక్కడ కొంతమంది టీడీపీకి ఇన్ఛార్జీ లేరు. ఉదాహరణకు కైకలూరు టీడీపీ ఇన్ఛార్జీ లేరు, అనపర్తి టీడీపీ ఇన్ఛార్జీ లేరు. అలా ఇన్ఛార్జీలు లేని చోట కొత్త ఇన్ఛార్జీలు నియమిస్తామని చెప్పారనమాట. సో స్థానిక సంస్థల ఎన్నికలకు కూడా సిద్ధమైనట్టే. ఇక అర్ధరాత్రి నెరమేధం, ఇది హైదరాబాద్లో ఘోరం అండి, చాలా దారుణం అండి. నిన్న జరిగింది మాత్రం
వాడు బెయిల్ మీద బయటకు వచ్చి వాడు ఒక ఫోక్సో కేసు, ఒక బాలికను లైంగికంగా వేధిస్తే పోలీసులు అరెస్ట్ చేశారు. సో బెయిల్ మీద బయటకు వచ్చిన తర్వాత అర్ధరాత్రి వేళ తన మీద కేసు పెట్టిన కుటుంబంలో ఒక ముగ్గురిని, అలాగే తన కుటుంబంలో తనకు సహకరించలేదని, తనకు వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పారని తన కుటుంబ సభ్యులను కూడా కడతీర్చాడు. అర్ధరాత్రి వేళ ఓ మానవ మృగం నరమేధం సృష్టించింది. ఉన్మాదిగా మారిన అతడు తనపై పోక్సో కేసు పెట్టారనే కక్షతో తొలుత బాలిక తల్లి నానమ్మలను కత్తిపోటలతో కడతీర్చాడు. తర్వాత నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి బాలికను కూడా. ఆ తర్వాత అతడిలో ఉన్మాదం తగ్గలేదు. తన ఇంటికి వెళ్ళి భార్య నిద్రిస్తున్న కన్న బిడ్డలను కూడా కక్కసంగా హతమార్చాడు. అరగంట వ్యవధిలో 3 ప్రాంతాల్లో 3 మహిళలు, ఓ బాలిక, 2 ముక్కుపచ్చలారని చిన్నారుల్ని కిరాతకంగా, చూడండి ఎంత ఉన్మాదిగా తయారయ్యాడో ఇతను. అతని మీద కేసు పెట్టిన కుటుంబాన్ని, తనకు సహకరించలేదు, తనకు వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పారని తన సొంత కుటుంబాన్ని కూడా హతమార్చాడు. ఎంత దారుణానికి ఒడిగట్టాడో చూడండి. మన చుట్టూనే మనుషుల రూపంలో ముసుగు వేసుకొని ఇటువంటి ఉన్మాదులు ఉంటారు. ఇటువంటి ఉన్మాదులే కాదు సుమి, ఇటువంటి వాళ్ళు కూడా ఉంటారు. విద్వేషం, అస్థిరత లక్ష్యం, విద్వేషమే అస్త్రం అని రావణ్ వెనక వైసీపీ ఉంది అని ప్రాథమిక ఆధారాలతో ఆంధ్రజ్యోతిలో ఒక సంచలన వార్త రాశారు. చూడండి. జోసెఫ్ రావణ్ వీడియోల వెనక భారీ కుట్ర, సూత్రధారి వైసీపీ, పాత్రధారులు పలువురు, గమన కాల్లాగ్లో 2 రిటైర్డ్ ఐపీఎస్ల నెంబర్లు, ఎమర్జెన్సీ కాంటాక్ట్గా ఒక ఐపీఎస్ ఫోన్ నెంబర్, సర్వీసులో ఆ 2 ఐపీఎస్ల మధ్య వైరం, నేడు వైసీపీ కోసం కలిసిన ఆ 2, జూబ్లీ హిల్స్లో వైసీపీ నేత ఇంట్లోనే స్టూడియో, దర్యాప్తులో బయటపడుతున్న కొత్త లింకులు. సో మొత్తానికి తీగలాగితే డొంకంతా కదిలినట్టు జోసెఫ్ అలియాస్ రావణ్ కేసులో సరికొత్త కుట్రలు బయటపడుతున్నాయి. ఇది ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్పై అసభ్య వ్యాఖ్యలు చేయడానికి మాత్రమే పరిమితం కాదు. హిందూ మతాన్ని, సనాతన ధర్మాన్ని దూషించడంతో ఆగిపోలేదు. దీని అంతిమ లక్ష్యం కులాల మధ్య చిచ్చు పుట్టించి, మతాల మధ్య మంట రాజేసి, జనాన్ని విభజించి, రాష్ట్రంలో అశాంతి అస్థిరత సృష్టించి, విద్వేషాలు రాజేసి, రాష్ట్రంలో శాంతి భద్రతకు విఘాతం కలిగించి, అన్ని ప్రాంతాల్లో అన్ని మతాల మధ్య విద్వేషాలు చిచ్చుపెట్టి కొట్టుకోవాలి. సో అది చలిమంటగా, రాజకీయ చలిమంటగా కాచుకోవాలి అనేది వైసీపీ ప్లాను అని ఇందులో చాలా క్లియర్గా వాళ్ళ వెనక వైసీపీ వాళ్ళు ఉన్నారు, వాళ్ళకి సహకరించింది వైసీపీ వాళ్ళు, వాళ్ళకు డబ్బులు ఇస్తున్నది వైసీపీ వాళ్ళు, వాళ్ళ స్టూడియో పెట్టుకోవడానికి ఇల్లు ఇచ్చింది వైసీపీ వాళ్ళు, ఎమర్జెన్సీ కాంటాక్ట్గా ఒక ఐపీఎస్ ఫోన్ నెంబర్ కూడా గమన పెట్టుకున్నారంట. సో ఇది ఆంధ్రజ్యోతిలో చాలా క్లియర్గా రాశారు. ఈ నేపథ్యంలోనే చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి గారిని, వైసీపీని ఉద్దేశించి నిన్న కామెంట్స్, హిట్ అండ్ రన్ ఎస్కేప్, జగన్ విధానం, గొడ్డలి సోషల్ మీడియానే ఆయన అస్త్రాలు, ప్రశాంతంగా ఉన్న రాష్ట్రంలో చిచ్చు పెడతారు, ఆ తర్వాత వెళ్ళి బెంగళూరులో దాక్కుంటారు. జగన్ లాంటి నేతలు రాష్ట్రానికి ప్రమాదకరం. మావిగన్ జగన్ నార నైజానికి ఒక ఉదాహరణ. పారిశ్రామికవేత్తలను బెదిరించాలనేదే ఉద్దేశం, పెట్టుబడులు రాకుండా చేయాలనేదే లక్ష్యం. ఇంతకాలానికి బ్రహ్మని దోపిడీకి చెక్ పెట్టాం, త్వరలో ఓబులాపురం గనుల సంగతి తెలుస్తాం. మీడియాతో చిట్ చాట్లో సీఎం చంద్రబాబు. నాట్ ఓన్లీ ఓబులాపురం, నాట్ ఓన్లీ బ్రహ్మని, లేపాక్షి, ఇందుజ అండ్ వ్యాన్పిక్, వీటి సంగతి కూడా చూడాలి. ఇక్కడ కూడా వేలాది ఎకరాలు స్టక్ అయిపోయినాయి 2 దశాబ్దాల నుంచి. సో ఇది జోసెఫ్ వెనక ఇతనే ఉన్నారని ఈవెన్ ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ గారి కొత్త పలుకులో కూడా ఇదే అంశాన్ని రాశారండి. హే రామ్, హే రావణ్, ఇంత విద్వేషమా? తెలంగాణలో కేసీఆర్ ప్రయోజనాల రక్షణ కోసం ప్రాంతీయ విద్వేషాలు రగిలించడానికి కొంతమంది ప్రయత్నిస్తున్నట్టుగానే ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి రాజకీయ ప్రయోజనాల కోసం కులమత విద్వేషాలు రగిలించడానికి ఇంకొందరు ప్రయత్నిస్తున్నారు. పవన్ కళ్యాణ్ నుంచి కాపులను విడదీయడం సాధ్యపడకపోతే కనీసం కాపుల నుంచి మిగతా కులాలను దూరం చేయడమే ఈ వ్యూహం వెనుక పరమార్థం. సోషల్ మీడియా వేదికగా సాగుతున్న ఈ రొచ్చు వల్ల కులాల మధ్య చిచ్చు రగలకపోతుందా అన్నది జగన్ అనుకో ఆశ. భాష యాసలు కించపరచడం ఎలా అభ్యంతరకరమో, హిందూ మత గ్రంథాలను అవమానించడం కూడా అంతే ఆక్షేపణీయం. జీసస్ను సిలువ చేసి చంపిన మనుషులే ఆయనను దేవుడిగా మార్చుకున్నారు. పాపం చేయడం, ఆ తర్వాత పాప పరిహారం చేసుకోవడం మనుషులకు అలవాటే అని ఆర్కే మార్క్ కొత్త పలుకు విశ్లేషణ రాశారు. ఈ రావణ్ ఉదంతం మొత్తాన్ని, అతని వెనక వైసీపీ ఉన్న విషయాన్ని ఆయన చాలా క్లియర్గా అనలైజ్ చేశారనమాట. సో అది చూడొచ్చు. అండ్ వియత్నాంలో నిన్న విషాదం జరిగిందండి. ఒక మొబైల్ డిస్ట్రిబ్యూటర్లు లక్ష్యాన్ని చేరుకోవడంతో వాళ్ళందరినీ కూడా వియత్నాం టూర్ తీసుకువెళ్ళింది ఆ కంపెనీ. అందులో ఒక 10 మంది తమిళనాడుకు చెందిన వాళ్ళు, 3 ఆంధ్రప్రదేశ్ తెలుగు వాళ్ళు, ఒక 2 కేరళ వాళ్ళు, మొత్తం 15 మంది ఆ పడవ బోల్తా పడి 15 మంది మరణించారు. ఫూక్వాక్ ద్వీపానికి వెళ్ళి వస్తుండగా
తిరగబడిన పడవ, మృతుల్లో 3 ఏపీ వాసులు, 10 మంది తమిళులు. చాలా విషాదం జరిగింది. సో అది తర్వాత త్వరగా చేసేద్దాం సార్, ఇంకా డిజిటలైజేషన్ కావాల్సిన ఎన్యూమరేషన్ పత్రాలు 54,76,855 ఉన్నాయి. వాటిలో వెనక్కి రావాల్సినవే అధికం. గడువులోగా సమర్పించకపోతే ఓటు హక్కు కోల్పోయే ప్రమాదం. సో ఇంకా 54 లక్షలకు పైగా పత్రాలు ఉన్నాయంట డిజిటలైజ్ చేయాల్సినవి. సో ఎన్నికల సంఘం చెప్పడం అయితే మాత్రం 99.93% మందికి మేము ఎన్యూమరేషన్ పత్రాలు ఇచ్చేసాము అని చెప్తుంది. సో శనివారం సాయంత్రం వరకు వీటిలో 3,61,23,312 అంటే 86% మాత్రమే డిజిటలైజ్ చేయగలిగారు. ఇంకా 54,76,855 మంది పత్రాలను 3 రోజుల్లో డిజిటలైజ్ చేయాలి, వాళ్ళు తిరిగి ఇవ్వాలంట. ఇది రాసుకొచ్చారు, ఒక ఇంపార్టెంట్. సో ఈనాడు ఫస్ట్ పేజీలో ఇంకో చోట కూడా ఫస్ట్ పేజీ వేశారు, అది కూడా చూడొచ్చు. ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం సానుకూలంగా ఉంది. ఉద్యోగ సంఘాల నేతలతో 21న జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సమావేశం, మంత్రులు పార్థసారథి, సత్యప్రసాద్. సో ఉద్యోగ సంఘాలు ఈ మధ్య మీడియాకి ఎక్కి ఉద్యమాలకు సిద్ధమవుతున్నాయి. సో కూటమి హామీలు ఏమీ నెరవేర్చట్లేదు, పీఆర్సీ ఇవ్వట్లేదు, ఐఆర్ ఇవ్వట్లేదు, డిఎల్ ఇవ్వట్లేదు అని. సో దాంతో వాళ్ళు ఉద్యమాలకు సిద్ధమవుతున్న తరుణంలో ప్రభుత్వం తరపున 2 మంత్రులు పార్థసారథి గారు అండ్ సత్యప్రసాద్ గారు ఉద్యోగులతో భేటీ అయ్యారు. సో తాత్కాలికంగా ఉద్యమ సన్నద్ధం సభ వాయిదా వేసుకున్నారు వాళ్ళు. సో ఈ నెల 21వ తేదీన జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సమావేశం జరగబోతోందంట. సో అది చూడొచ్చు. ఇక 323 అసిస్టెంట్ సర్జన్ పోస్టుల భర్తీకి ప్రతిపాదన పంపాం, పశుసంవర్ధక శాఖ వివరణ. సస్పెన్షన్ చాలు, తొలగింపు వద్దు, 30 రోజులు జైల్లో ఉంటే పదవి పోయే బిల్లులో మార్పులను సూచించిన జేపీసీ. కనీసం 10 ఏళ్ల శిక్ష పడడానికి అవకాశం ఉన్న తీవ్ర నేరాల్లో అరెస్ట్ అయ్యి వరుసగా 30 రోజులకు మించి జైల్లో ఉన్న ప్రధానమంత్రి, ముఖ్యమంత్రులు, ఇతర మంత్రుల పదవులను ఆటోమేటిక్గా రద్దు చేసే కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన 130వ రాజ్యాంగ సవరణ బిల్లుకు సంయుక్త పార్లమెంటరీ కమిటీ కొన్ని సవరణలు సిఫార్సు చేసిందంట. సో జైలుకు వెళ్ళిన వారిని పదవుల నుంచి తొలగించడానికి బదులు పదవుల నుంచి సస్పెండ్ చేసేలా బిల్లులో పదబంధం చేర్చాలని సూచించారంట. తొలగిస్తే మళ్ళీ ఇబ్బంది అవుతుందిగా, కావాలని సస్పెండ్ చేస్తే కొన్నాళ్ళు సస్పెండ్ చేస్తే మళ్ళీ ఎత్తేయచ్చు. రాజకీయ నాయకులను సస్పెండ్ చేస్తే ఎంత అండి? ఇప్పుడు ఈయన వైసీపీ నుంచి ఇతన్ని సస్పెండ్ చేశారు, అనంతబాబుని, మళ్ళీ కలుపుకున్నారుగా. అలాగే పదవుల నుంచి సస్పెండ్ చేసినా ఆ తర్వాత మళ్ళీ కలిపేసుకుంటారు. ఇక వియత్నాం పడవ ప్రమాదంపై చంద్రబాబు దిగ్భ్రాంతి, కుటుంబాలకు తీవ్ర వేదన. పాపం మొబైల్ డిస్ట్రిబ్యూటర్లు చేసే వాళ్ళు అనవసరంగా వారంలో 50కి పైగా కంపెనీల ప్రతినిధులతో మంత్రి లోకేష్ భేటీ అయ్యారంటండి. సో ఈ నెల 5వ తేదీ నుంచి కూడా ఆయన నిన్న తిరుగు ప్రయాణం అయ్యారు. మొత్తం మీద దాదాపుగా ఒక 6 రోజులు అక్కడ పర్యటించారు. అధికారిక పర్యటన. 50కి పైగా కార్పొరేట్ సంస్థల ప్రతినిధులను సంప్రదించి ఏపీలో పెట్టుబడులు పెట్టాలని ఆహ్వానించారంట. ఇక అలిపిరి నడక మార్గంలో చిరుతపుల సంచారంపై అప్రమత్తంగా వ్యవహరించాలి పవన్ కళ్యాణ్. సిఐ నాగరాజు కస్టడీ షరతులపై సుప్రీంకోర్టు ఆశ్రయించిన ఏపీ ప్రభుత్వం. సో సాయికృష్ణ కేసు దాదాపుగా పక్కకి వెళ్ళినట్టే. సో అతని నాగరాజుని కస్టడీలోకి తీసుకుంటే ఏమైనా కొత్త అంశాలు, కొత్త వాస్తవాలు బయటకు వస్తాయేమో చూడాలి. తాత్కాలికంగా అయితే ఆ కేసు పక్కకి వెళ్ళిపోయింది. ఇక 1123 కోట్లకు మున్సిపల్ బాండ్లు అంట. పట్టణాల్లో మౌలిక వసతుల అభివృద్ధిలో ముందడుగు. పథకాలకు నగరపాలక సంస్థల వాటా నిధులు మార్కెట్లో సమీకరణ. పట్టణాభివృద్ధి రంగంలో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పట్టణాలు, నగరాలు మౌలిక వసతుల అభివృద్ధికి మున్సిపల్ బాండ్ల ద్వారా 1122.86 కోట్ల సమీకరణకు నగరపాలక సంస్థలకు అనుమతి లభించిందంట. సో ఉమ్మడి బాండ్లు ఇస్తారు, షరతులు వస్తుంది. మున్సిపల్ బాండ్ల జారీకి అన్ని నగరపాలక సంస్థలు క్రెడిట్ రేటింగ్ తప్పనిసరిగా ఉంటుంది. అలాగే ఆదాయం వచ్చే మున్సిపల్ ఆస్తులు బాండ్ల హామీగా చూపాలంట. ఇక ఐఎన్ఎస్ మహేంద్రగిరి ఆత్మనిర్భర్ భారత్కు చిహ్నం. రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్. విశాఖ జ్యువెల్ డాక్యార్డ్ జాతికి అంకితం. తర్వాత రావణ్ను వైకాపా ఎలా సమర్థిస్తుంది? రాష్ట్రంలో శాంతి భద్రతల విఘాతానికి కుట్రలు. భాజపా రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్ ధ్వజం. మీరు ఒకటి అబ్జర్వ్ చేశారా? ఒక 6 ఏళ్ల కిందట, అంటే 2020 సెప్టెంబర్ ఆ టైంలో రాష్ట్రంలో వందలాది దేవాలయాల్లో దాడులు జరిగాయి. విగ్రహాల ధ్వంసం జరిగింది, ఆలయాల్లో చోరీ జరిగింది, దాడులు జరిగి ఒక రకమైన హిందూ మనోభావాలు దెబ్బతీసేలా జరిగింది. గుర్తుందా? ఇప్పుడు మళ్ళీ హిందూ మనోభావాలు దెబ్బతీసేలా సోషల్ మీడియా వేదికగా జరుగుతోంది. సో దీని వెనక ఇంతకుముందు ఇప్పుడు రాష్ట్రంలో ఈ పరిస్థితి లేదు. సో దీని వెనక ఎవరున్నారు? ఏదో ఒక పెద్ద కుట్ర అయితే మన రాష్ట్రంలో చేయాలని చూస్తున్నారు. దీని వెనక ఎవరున్నారో చూసుకోవాలి.
సో రావణ్ వైకాపా ఎలా సమర్థిస్తుంది? శాంతి భద్రతకు విఘాతం కలిగించేందుకు విచ్ఛిన్నకర శక్తులు కుట్రలు పన్నుతున్నాయని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు పివిఎన్ మాధవ్ అన్నారు. భాజపా న్యాయ విభాగం ఆధ్వర్యంలో శనివారం నిర్వహించిన జనతావారధి ఉచిత న్యాయ సహాయం కార్యశాలకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారంట. వైకాపా హిందూ వ్యతిరేక ముద్ర వేసుకుంటోంది. 7 బోట్లను విడుదల చేసే ప్రసక్తే లేదు. తమిళనాడు అధికారులకు స్పష్టం చేసిన నెల్లూరు జిల్లా కలెక్టర్ హిమాంశు శుక్ల. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు మాత్రమే తమిళనాడుకు చెందిన 7 బోట్లను విడుదలపై నిర్ణయం తీసుకుంటామని పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కలెక్టర్ హిమాంశు శుక్ల స్పష్టం చేశారు. ప్రస్తుతానికి వాటిని విడుదల చేసే ప్రసక్తే లేదన్నారు. ఉన్నత ఉద్యోగాలు సృష్టించే స్థాయికి యువత ఎదగాలి, మంచిది. కాటన్ బ్యారేజీకి కొత్త గేట్లు. ముఖ్యమంత్రి చేతుల మీదుగా రేపే పనులు ప్రారంభం. పిచ్చుకలంకలో రైతులతో సమావేశం. పోలవరం ప్రాజెక్టు పనుల పరిశీలన. ఇక ఒత్తిడిలో తిండి ఆరోగ్యానికి గండి. పూటకో అసైన్మెంట్, వారానికో టెస్ట్, నెలకో పరీక్ష. రోజు 12 నుంచి 14 గంటలు బెంచీలకే పరిమితం. ఇంత ఒత్తిడిలో తినేది ఎప్పుడు? తమ గురించి తాము ఆలోచించేది ఎప్పుడు? దీంతో పిల్లలు స్ట్రెస్ ఈటింగ్ వైపు మలుతున్నారు. ఇటు శరీరాకృతిగా అటు ఆరోగ్యాన్ని కోల్పోతున్నారు. ముఖ్యంగా ఇంటర్ విద్యార్థుల్లో ఈ పరిస్థితి ఉందంట. స్ట్రెస్ ఈటింగ్, పిల్లలు తెలియకుండానే ఎక్కువ ఆహారం తినేస్తున్నారంట ఆ ఏజ్ పిల్లల్లో. ఇక బుల్లెట్ రైల్లో హైదరాబాద్ నుంచి అమరావతికి 70 నిమిషాల్లో. ఇదేదో బాగుందా ఫ్లైట్ కంటే స్పీడు. ఇక జొన్నగిరి బంగారుగని ప్రాజెక్టుకు 998 ఎకరాల స్వాకరణకు అనుమతి. సీడ్ యాక్సెస్ రోడ్డు నిర్మాణానికి భూమి స్వాధీనం. 10 మంది రైతుల నుంచి 2.77 ఎకరాల సేకరణ. R&R కోర్టులో 7.14 కోట్ల పరిహారం జమ. బాగుంది. ఓకే. సీడ్ యాక్సెస్ రోడ్డు నిర్మాణానికి ఉన్న చిన్నపాటి అడ్డంకును కూడా తొలగించారు. సో ఇవన్నీ ఈనాడు అంశాలండి. సాక్షికి వెళ్దాం, తర్వాత ఆంధ్రజ్యోతి చెప్తా. సాక్షిలో చూసుకుంటే ల్యాప్టాప్గా దోపిడీకి స్కెచ్ అని చంద్రబాబు కూటమి సర్కారులో 112 కోట్ల స్కామ్కు తెరతీత. 3,500 ఉన్నత పాఠశాలల్లో కంప్యూటర్ ల్యాబుల కోసం 27,672 ల్యాప్టాప్ల సేకరణ GEM ద్వారా మార్చి 19 నోటిఫికేషన్. ఏమండి దాన్ని సాధారణం ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నా సరే మార్కెట్లో 40,000 ఉన్నది ప్రభుత్వం శాఖలు 80,000కో 70,000కో తీసుకుంటాయి. అది వైసీపీ ఉన్నా టీడీపీ ఉన్నా రేపు పొద్దున్న ఎవరు వచ్చినా. మొబైల్ ఫోన్ మార్కెట్లో 10,000 ఉంటే ప్రభుత్వం మాత్రం 15,000కు కొంటుంది. టీవీ మార్కెట్లో 50,000 ఉంటే ప్రభుత్వం ₹1,00,000 కొంటారు. కంప్యూటర్ మార్కెట్లో 50,000 ఉంటే ప్రభుత్వం 90,000కో ₹1,00,000కో కొంటారు. ఎందుకంటే వాళ్ళు మెయ్యాలి కదా, మెయ్యాలి. అంతెందుకు, ఒక రోడ్డు పని ₹1,00,000 అయిపోయే రోడ్డు పని 1,50,000 వేస్తారు. ఆ 50 లక్షలు ప్లస్ ఈ కోర్టులో ఉన్న ఒక 20 లక్షలు, ఒక 70 లక్షలు లంచాల రూపంలో పోద్దన్నమాట. ఇది ప్రభుత్వ శాఖల్లో సాధారణం అయిపోతుంది. సో ఎక్కువ రేట్లకి ఇవ్వడం, అదేమో తమ అనుకూల వ్యక్తికి ఇవ్వడం, తద్వారా తమ అనుకూలమైన వ్యక్తులు డబ్బులు సంపాదించుకునేలా చేయడం, వాళ్ళ దగ్గర నుంచి లంచాలు తీసుకోవడం. అధికారంలో ఉన్న వాళ్ళకి, అధికారులకి, పొలిటీషియన్స్కి ఇది సర్వసాధారణం. సో ఇప్పుడు అదే సాక్షిలో రాశారు. వైసీపీలో ఉన్నప్పుడు కూడా ఇలాంటివి చాలా జరిగాయి. ఉన్నత పాఠశాలల్లో కంప్యూటర్ ల్యాబ్లు అస్మదీయులకు టెండర్ దక్కేలా అర్హత సాధించాల నిబంధనల్లో మార్పు. మేక్ ఇన్ ఇండియా స్ఫూర్తి. కేంద్ర విజిలెన్స్ కమిషన్ మార్గదర్శకాల తొంగలోకి 246.33 కోట్లకు కోట్ చేసి L1గా నిలిచిన శాన్బే నెట్వర్క్ 254.02 కోట్లకు కోట్ చేసి L2గా నిలిచిన సెల్కాన్ కాంప్లెక్స్. సో శాన్బే 70%, సెల్కాన్కు 30% ల్యాప్టాప్లు సరఫరా చేసేలా ఒప్పందం. సరఫరా సంస్థలు కుమ్మక్కయ్యడానికి ఇదే ఆధారం అంటున్న నిపుణులు. ఒక్కో ల్యాప్టాప్ ఏకంగా 89,042 చొప్పున కొనుగోలు. బహిరంగ మార్కెట్లో వాటి విలువ 43 నుంచి 45,000 మాత్రమే. సో మొత్తంగా 50,000 రూపాయలు విలువ చేసేది వీళ్ళు 90,000 పెట్టారు సుమారుగా. దీని ద్వారా ఒక 112 కోట్ల వరకు తినేస్తున్నారు అనేది సాక్షిలో రాశారు. ఇక రాజధానిలో రాక్షస కాండ. ఉండవల్లి రైతులపై చంద్రబాబు సర్కారు దౌర్జన్యం. భూములు ఇవ్వలేదని అన్నదాతలపై కక్ష సాధింపు. పథకం ప్రకారం కోర్టు సెలవుల్లో దాడి. విరుచుకుపడిన 100,000 మంది పోలీసులు. వెంట తెచ్చిన జేసీబీలతో పంట పొలాలు ధ్వంసం. రైతులను పక్కకు ఈడ్చేసి మహిళలను వెనక్కు నెట్టేసి పంట కోసుకునే వరకు ఆగాలన్న కనికరించిన కాకేలు. కన్నీరు మున్నీరు అవుతున్న రైతులు. చంద్రబాబుకు ఓటేసి పొరపాటు చేశామని దుమ్మెత్తిపోస్తున్న మహిళలు. సో ఇది రాజధానికి భూ సమీకరణలో భాగంగా పొలాలను తీసుకుంటే దాన్ని సాక్షిలో ఇలా రెచ్చగొట్టేలా రాశారు. అంత గొడవ ఏమి జరగలేదు. యాక్చువల్లీ ఇంత రాక్షసంగా ఏమీ వ్యవహరించలేదు. ముందస్తుగా రైతులతో మాట్లాడి పలానా రోజు వస్తామని చెప్పారు. బట్ వీళ్ళు రాజధాని విషయంలో ఏదో ఒకటి రాయాలి కాబట్టి ఇలా రాస్తున్నారు. ఇక వియత్నాంలో విషాదం. ఇంటింటి సర్వేకి 3 రోజులే. పీఆర్సీ నియమించాల్సిందే. 22 డిమాండ్లను ప్రభుత్వం ముందు ఉంచిన అమరావతి జేఏసీ నేతలు ఐఆర్ ప్రకటించడంతో పాటు డిఏ విడుదల చేయాలి. మహిళా ఉద్యోగులకు 2 ఏళ్లు చైల్డ్ కేర్ లీవ్ ప్రకటించాలి. వీటిపై ఆర్థిక మంత్రితో చర్చిస్తామని మంత్రులు కొలుసు అనగానే.
పాడి రైతులకు హెరిటేజ్ కుచ్చుటోపి. సీఎం సొంత జిల్లాలో ఆయన కుటుంబ సంస్థపై పేద రైతులు కడుపు కొడుతున్న వైనం. వెన్న శాతం తక్కువగా ఉన్న రోజుల్లో జీరో పేమెంట్. రైతులను మోసం చేస్తున్న వైనం. హెరిటేజ్ డైరీ ఎదుట రైతులు ఆందోళనకు దిగిన పాడి రైతులు. జీరో పేమెంట్ అన్నప్పుడు పాలు ఎందుకు తీసుకుంటున్నారని నిలదీత చేతులెత్తేసిన మేనేజర్, అసిస్టెంట్ మేనేజర్. సో వెన్న శాతం తక్కువగా ఉందని చెప్పి పాలు ఇచ్చిన రైతులకు హెరిటేజ్ వాళ్ళు డబ్బులు తిరిగి ఇవ్వట్లేదు అని ఒక వార్త సాక్షిలో రాశారండి. అది చూడొచ్చు. అదొకటి. ఇక కోటి కంపెనీకి రెడ్ కార్పెట్ అంట. కుప్పంలో ఏకంగా 106 ఎకరాల భూమి కేటాయించారంట. ఇది చాలదన్నట్టు 461 కోట్ల ప్రోత్సాహకాలు. కేవలం ₹1 విలువ చేసే కంపెనీకి ఇంత భారీగా రాయితీలు ఇచ్చారు, భూములు ఇచ్చారు, అలాగే 461 కోట్ల ప్రోత్సాహకాలు ఇచ్చారని మరో అవినీతిని రాశారు. ఇది కూడా సాధారణమే, ఇది కూడా ఎక్కువైపోతుంది. ఇంకా T20లో 2 సార్లు ప్రపంచ ఛాంపియన్గా ఉన్న ఇండియా పరువు పోయింది, వైట్ వాష్కు గురైంది, క్లీన్ స్వీప్ చేసింది ఇంగ్లాండ్. సో ఇది ఇక్కడ ఆంధ్రజ్యోతిలో కూడా ఈ అంశాలన్నీ మనం చెప్పుకున్నాయే. సో పెద్దగా ఏం లేవు, సండే కదా, యాడ్లు వచ్చాయండి. సో ఇది 3 పత్రికల్లో వచ్చిన న్యూస్ అనాలిసిస్. చివరి వరకు చూసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలండి. థ్యాంక్ యూ వెరీ మచ్.